దేవుడు అంటే ఎవరు? తండ్రి. ఇప్పుడు చూడండి, కుమారుడు ఎవడో తండ్రికి తెలుస్తుంది, తండ్రి ఎవడో కుమారుడికి కూడా తెలవాలా వద్దా? ఇప్పుడు నువ్వు కుమారుడు అన్న విషయం తండ్రికి తెలుసు, ఓకే. నా తండ్రి అనే విషయము కుమారుడికి తెలవాలి కదా. ఎవరికి తెలుస్తుంది అంటే జ్ఞానము కలిగినటువంటి వారికే తెలుస్తుంది. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? భయము భక్తి కలిగి ఉంటేనే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం కలిగినటువంటి వారు నా తండ్రిని నేనేం చేయాలి గుర్తెరగాలి. అందుకే తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని వదిలిపెట్టి పాపము చేసి లోకమంతా తిరిగి మరలా క్షమాపణ, అయ్యో నా తండ్రి ఎంతకు వెళ్తే నేను మరలా బ్రతుకుతాను కదా అని తండ్రిని గుర్తుపెట్టాడు. అప్పటి వరకు జ్ఞానము లేదు, పాడైపోయిన తర్వాత జ్ఞానం వచ్చింది. జ్ఞానాన్ని బట్టి తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడు. తండ్రి కుమారుని చూసి సింహాసనం మీద నుండి దిగొచ్చి కౌగిలించుకొని తనకు కావలసినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించింది. ఇప్పుడు భయము భక్తి ఏం పెంచుతుంది? జ్ఞానాన్ని పెంచుతుంది. జ్ఞానము కలిగినటువంటి వారు తండ్రిని గుర్తుపడతారు.